ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, దేవా, ఈ షార్ట్ ఫిల్మ్ తీయటానికి మీ అపారమైన ప్రేమను, కృపను, సన్నిధిని మా పట్ల ఉంచి ప్రతి స్టెప్లో కూడా నాయనా సహాయం చేసినందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్మాణానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా నాయన ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో నుంచి మా తండ్రి తొలగించండి. మీ యొక్క సన్నిధిని వారి పట్ల ఉంచి పరలోకానికి చేరుకునే విధంగా పరసంబంధమైన దీవెనలతో వారిని ఆశీర్వదించండి తండ్రి. దేవా, అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ అనేక మందికి చేరడానికి మీ కృప చూపించండి. అనేక మంది దీన్ని చూసి తండ్రి వారి జీవితాల్లో మార్పు తెచ్చుకొని తద్వారా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. ఈ షార్ట్ ఫిల్మ్ షేరింగ్లో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క చల్లని దీవెనలు అందించండి, నడిపించండి తండ్రి. పరసంబంధమైన దీవెనలతో ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాయన మీ చిత్త ప్రకారంగా జరిగించండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కన్నుచూపు మేర ఈ కడలి ఆనందాన్ని అందించే అలలు, మేలుతో పాటు మనసును కూడా తాకే ఈ చల్లటి గాలి, దేవుని ప్రేమను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసే ఈ నేచర్ని చూస్తుంటే మీరు ఎప్పుడు చెప్పే దేవుని మాటల్లో కొన్ని బాగా గుర్తొస్తున్నాయండి. ఏం గుర్తొస్తున్నాయి? ఇంత పెద్ద సముద్రాన్ని ఇసుకతో ఆపిన సర్వశక్తిమంతుడు మన జీవితంలో వచ్చే కష్టాలను తీర్చలేడని బాధపడడం మన అమాయకత్వం. ఎగ్జాక్ట్లీ. హలో స్వాతి, ఒక 5 minutesలో అర్జెంటుగా స్వర్ణ దగ్గరికి వెళ్ళరా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండి ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు పెళ్లి విషయంలో తప్పు చేయరు కదండి. యువర్ రాంగ్ నాన్న. ఎందుకండి అలా? ఎగ్జాక్ట్గా మేకప్ ఉంటే ఆ లుక్కే వేరబ్బా. మొహం మురికి కాకుండా చూసుకునేవాడు కామన్ మ్యాన్, మనసు కూడా మల్లం కాకుండా చూసుకునేవాడు క్రిస్టియన్. మొదలెట్టిందిరా బాబు నాస. స్వరూప్ గారంటే ఎవరమ్మా? ఓహో, పెళ్ళి టీడీటీ ఫంక్షన్ హాల్లోనా? చాలా బాగా చేస్తున్నట్టున్నారుగా. బాగా పెళ్లి చేయడం అంటే మంచి కళ్యాణ మండపంలో చేయడం కాదు, మంచి మనసున్న వాళ్ళకి ఇచ్చి చేయడం. వెళ్ళి బండి తీ చర్చికెళ్దాం. అదేంటి, పెళ్ళికి కదా మనం వెళ్ళేది? మనం వెళ్ళకపోతే అని అనుకుంటారేమో. పెళ్లిళ్ళ కోసమో పండగల కోసమో మందిరానికి మానేస్తే మన జీవితమే మనకు కాకుండా పోతుంది. ఈరోజు మనం ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే అది కేవలం ప్రభు కృప, అంతేగాని మనుషుల్లో మనకున్న పేరు కాదు. మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడాలని కోరుకుంటున్నాను. ఆమెన్. హల్లెలూయా.
వెయిట్ చేస్తున్నా. ఏమైపోయావురా? సారీ, రియల్లీ సారీ. ప్రోగ్రామ్ సడన్గా షిఫ్ట్ అయింది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సేమ్ ప్లేస్, ఐఎమ్ కమింగ్. అర్జెంటుగా ఫ్రెండ్ని కలవాలమ్మా. నేను 1 గంటలో వచ్చేస్తాను. మీరు ఆటోకి వెళ్ళండి. అదేంటే మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళొచ్చుగా. నీ అందానికి సరిపోయే గిఫ్ట్ కాదు కానీ ఏదో లవ్ యూరా. ఎవరు చిన్న? ఫ్రెండ్ బాబాయ్. నన్ను చూసి వెళ్ళిపోతున్నారా? అదేం లేదు బాబాయ్. చూడమ్మా దీనా, మీ నాన్న చిన్నప్పుడే కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మ నీ వయసులో ఉన్నప్పుడే మీ నాన్న పోతే ఎంతో చదువుకున్నా కానీ జాబ్ అంటూ కోచింగ్ అంటూ తన సుఖం చూసుకోకుండా వేరే పెళ్ళి కూడా చేసుకోకుండా అడ్డమైన చాకరీ చేసి ఎంతో అపురూపంగా పెంచుకుంటుందిరా. మీ అమ్మ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీర్లా చేయకండి. హలో వదినా. వదినా, నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది. దీనాన్ని చూడడానికి వస్తామన్నారు. ఎవరమ్మా? వందనాలండి. ఈయన మా అయ్యగారు. వందనాలండి. ఈయన మా తమ్ముడు గారు. మీ గురించి చాలా విన్నామండి. అమ్మాయిని చూపిస్తే కట్న కానుకలు మాట్లాడుకుందాం. మీరేమనుకోనంటే మీ అబ్బాయిని మా పాస్టర్ గారు కొన్ని విషయాలు అడగొచ్చా అమ్మా? అడగండి అమ్మా. బలివారండి. అమ్మాయిని ఇచ్చే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలంటారు. అడగండి, ఏం పర్లేదు. ప్రతి వారం చర్చికి వెళ్తావా బాబు? వాడు ఇంట్లోనే ఉండడండి. ఉంటే చర్చిలో ఉంటాడు, లేకపోతే ఆఫీసులో ఉంటాడు. రోజు బైబిల్ చదువుతావా బాబు? మా పాస్టర్ గారు కొంచెం ఆయన మాట్లాడినవండి. మత్తయి సువార్త తర్వాత ఏ పుస్తకం ఉంటుంది బాబు? పెళ్లి చూపులకు వచ్చానా, పిచ్చోని చూడడానికి వచ్చాను. ఎవరైనా కట్నాలు కానుకలు అడుగుతారు. వీళ్ళేంట్రా బాబు పిచ్చి పిచ్చి అడుగుతున్నారు. అబ్రహాము ఎవరిని బలివ్వాలనుకున్నారు? చర్చికి వెళ్ళడమే కష్టం అంటే ఏడంటారు బాబు, చంపుతున్నాడు. సర్లే కానీ మాటల్లో పడి భోజనాల సంగతి మర్చిపోయాం. భోజనాలు చేసి మాట్లాడుకుందాం పదండి. అబ్బాయి ఆస్తివరుడు, అందంగా ఉన్నాడు. ఎందుకు నచ్చలేదమ్మా? మనం కూడా అందరిలా అందాన్ని ఆస్తిని చూస్తే ఎలా తమ్ముడా? క్రిస్టియన్స్ కదా, క్యారెక్టర్ చూసి దేవుల్లో ఉన్న వాళ్ళని ఇచ్చి చేద్దాం. సరే అమ్మా, చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం. చిన్ను, పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేలా లేరు. మన పెళ్ళికి ఒప్పుకోవడానికి మీ అమ్మకి ప్రాబ్లం ఏంటి? పెళ్ళి అయితే ఇవన్నీ మానేస్తాను రా. ఆదివారం చర్చికి వస్తా, అవసరమైతే కానుకలు ఇస్తా, నీకోసం ఏమైనా చేస్తాను రా. నీ మీద ఏవి కూడా వాళ్ళకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను రా. కంటికి రెప్పలా చూసుకుంటాను. దేనమ్మా ఇలారా? పాస్టర్ అడిగిన చెప్పినంత మాత్రాన మంచోళ్ళు అయిపోతారేంటి? దేవుడు అంటే భక్తి ఉండాలి కానీ వచ్చిన ప్రతి సంవత్సరం చెడగొట్టి పిచ్చ ఉండకూడదు. మీ అమ్మగారు అని చెప్తే బాగుండు. పెళ్ళైనాక మార్చుకోవచ్చే. ఎంతమంది లేరేలా? హాయ్ దానా. హాయ్ రా. పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అబ్బాయి బాగున్నాడా? అబ్బాయి మా అమ్మకి నచ్చలేదురా. సో ఈ మ్యాచ్ కూడా పోయినట్లే. ఎన్ని మ్యాచ్లు ఎలా? ఇప్పటికీ 20 పైన పోయాయి. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయికి దేవుని మీద అవగాహన లేదు. ఈ 5G కాలంలో దేవుడంటే బాబు, ఇలా వచ్చినవన్నీ పోగొడితే నీకు ఇంకా పెళ్ళైనట్లే. సరేనే, అత్తయ్య పిలుస్తుంది. అక్క, మార్కెట్కి వెళ్దాందా?
ఏ కోడలి పిల్ల ఎలాగున్నావు? పప్పు అన్నాలు ఎప్పుడు పెడుతున్నావు? ఓ మంచి సంబంధం పట్టరాదు, రేపే పెట్టేద్దాం. మేమెక్కడ తెస్తామే బాబు, వచ్చినవన్నీ ఏదో వంక చెప్పి పంపేస్తుందిగా మీ అమ్మ. మా అమ్మ ఏం చేసినా మా మంచి కోసం. ఇలా అన్ని వంకలు పెడితే మీకు ఇంక సంబంధాలే రావే. నువ్వేం పట్టించుకోకక్క, అమ్మ ఏం చేసినా ఆలోచించి దేవుని ఇష్ట ప్రకారమే చేస్తుంది. అయినా ఒక రోజులో వాడిపోయే ఆ చిన్న పువ్వునే దేవుడు అంత అందంగా డిజైన్ చేశాడంటే మన జీవితాన్ని ఇంకా అందంగా డిజైన్ చేస్తారక్క. హలో హలో వదినా. మంచి సంబంధం అక్క, నీకు తప్పకుండా నచ్చుతుంది. అసలు విశ్వాసం లేని వాళ్ళే వస్తున్నారు. ఎంత ఆస్తున్నా ఏం ప్రయోజనం? దేవునిలో లేకపోతే చేసేదే లేదు. లేదక్క, ఈసారి వచ్చేది సేవకుల కుటుంబం. మన పాస్టర్ గారికి కూడా ఈ సంబంధం బాగా నచ్చింది. ఎన్ని మ్యాచ్లు వేయాలా? ఇప్పటికీ 20 పైన పోయాయి. పాస్టర్ అడిగిన చెప్పినంత మాత్రాన మంచోళ్ళు అయిపోతారేంటి? ఇలా అన్ని వంకలు పెడితే మీకు ఇంక సంబంధాలే రావే. పెళ్ళైనాక మార్చుకోవచ్చే, ఎంతమంది లేరేలా? నీ మీద ఈగ కూడా వాళ్ళకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను రా. పెళ్ళైనాక మార్చుకోవచ్చే. పెళ్ళి అయితే ఆదివారం చర్చికి వస్తాను, ఇవన్నీ మానేస్తాను రా. ఇలా అన్ని వంకలు పెడితే మీకు ఇంక సంబంధాలే రావే. దేవుడంటే భక్తి ఉండాలి కానీ వచ్చిన ప్రతి సమయంలో చెడ్డైనాక మార్చుకోవచ్చు. దేవుడంటే భక్తి ఉండాలి కానీ వచ్చిన ప్రతి సమయం. నన్ను క్షమించమ్మా. నువ్వు చెప్పిన మాటలు విని ఇప్పటివరకు ఓర్చుకున్నాను. ఇక నేను ఓర్చుకోలేను. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. నేను మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నాను. దేవుడు మంచి చేస్తారని ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా ఫలితం కనబడట్లేదు. ఇక నా వల్ల కాదమ్మా. నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. నీకు చెబుదామని అనుకున్నాను, ఎలాగో నచ్చడని చెప్పలేదు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు క్షమించమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ. మిస్ యూ అమ్మా. మిస్ యూ చెల్లి. భయపడుకున్న తల్లి, మనకేం కాదురా. దేవుడున్నాడు. నీ పెళ్లి ఎంత ఘనంగా చేస్తారో చూడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయట్రా, అన్యాయం చేయడు. కాబట్టి ప్రియులారా, పాపానికి దూరంగా ఉండి ప్రభువుకు దగ్గరగా ఉండి ప్రతి కష్టాన్ని కూడా గెలుపుగా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అందరికీ వందనాలు. వందల మంది యువతని రక్షణలోకి నడిపిస్తూ ఎన్నో బైబిల్ క్యాంప్స్ పెడుతూ దేవుని సేవలో బలంగా వాడబడుతున్న దైవజనులు ఎం రత్నం గారు మరియు రూత్ గారు ముఖ్య ప్రసంగికులుగా ఈ సభలకు విచ్చేయుచున్నారు. కావున మీరు పాల్గొనండి, దైవ ఆశీర్వాదాలు పొందండి.
అల్లుడు గారు రాలేదేంటమ్మా? మోసపోయానమ్మా. ఉప్పు లేదు, కారం లేదు, మైండ్ ఎక్కడ పెట్టుకుని వండుతున్నావే? ఏంటి ఆ చూపు? ఏంటి రోజు చెప్పాలా? నీ మీద ఈగ కూడా వాలకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను రా. పాపం పిన్ని రోజుకు ఒక అమ్మాయిని తెచ్చుకుని బయటికి కిండెత్తున్నాడు. ఒక్క నైటే కదే, నాతో ఎలా ఉంటావో వాడితో కూడా అలానే ఉండు. లక్షలు వస్తాయే, రెడీ అవ్వు, గంటలు వస్తాడు. ఒక రోజులో వాడిపోయే ఆ చిన్న పువ్వునే దేవుడు అంత అందంగా డిజైన్ చేశాడంటే మన జీవితాన్ని ఇంకా అందంగా డిజైన్ చేస్తారట. ఈ పెళ్ళొద్దురా, ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి దేవుని మాట విను, నీ లైఫ్ చాలా బాగుంటుంది. ప్రియులారా, దేవుని మాటలు ఫాలో అయ్యేటప్పుడు కష్టంగా అనిపించొచ్చేమో కానీ ఫాలో అయితే జీవితమే ఆనందంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవునిలో లేకపోతే చేసేదే లేదు. కళ్ళకి కన్నీళ్ళే మిగులునా, ప్రేమించే తండ్రిపై కోపము తగునా, కాంక్షించే కళ్ళకి కన్నీళ్ళే మిగులునా, గుణపాలు కూర్చాకయా నా గుండెలో గాయాలు చేయకయా. నాకు చిన్న సందేహం వచ్చిందండి. బైబిల్లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పినంత మాత్రాన మంచివాడని
దేవుని చిత్తంలో ఉన్నవాడని కన్ఫర్మ్ చేయకూడదు కదా? అవును, బంగారం అనేది తప్పకుండా మెరుస్తుంది. మెరిసేదంతా బంగారం కాదు. అలాగే మంచివాడు అనగా దేవుని చిత్తానుసారంగా ఉండేవాడు తప్పకుండా బైబిల్ గురించి క్లారిటీగా ఉంటాడు. అంతేగాని బైబిల్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పినంత మాత్రాన మంచివాడని ఫిక్స్ అవ్వకూడదు. అయితే ఇక్కడ బైబిల్ మీద బేసిక్ క్వశ్చన్స్కే ఆన్సర్స్ చెప్పలేని వాడు దేవుని చిత్తాన్ని తెలుసుకున్న వ్యక్తి కాదని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. అదే అక్కడ పాస్టర్ గారు చేశారు. మనం కూడా చేస్తాం. బేసిక్ లెవెల్లో అతను ఆన్సర్స్ చెప్పాక దేవుని చిత్తాన్ని కనుగొనేలా ఏం చేస్తామో నీకు తెలుసు కదా. నువ్వు ఎలాగో మనకి కాల్స్ చేసిన వాళ్ళకి చెప్తూనే ఉన్నావు కదా. సహోదరులారా, ఒక్క వివాహ విషయంలో మాత్రమే కాకుండా ప్రతి సందర్భంలో దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అటువంటి గొప్ప జీవితం పొందాలనే ఆశ కలిగి ఎలా పొందాలో తెలియక సందిగ్ధంలో ఉన్నట్లయితే ఏమాత్రం సందేహించకుండా మమ్మల్ని సంప్రదించగలరు.